dream job ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. మనతో పాటు మాజీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, వివిధ దేశాల్లో అంబాసిడర్ గా పనిచేసినటువంటి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. దేశం పైన ఎలా ఉంటుంది సార్ ఎఫెక్ట్? ఎలా ఉంటుంది? ఒకటి పెట్రోల్ ప్రైసెస్ అంటారు, ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఇరాన్లో చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ టెహరాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని మన ఎంబసీ కూడా ట్రై చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. మన పైన ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఇప్పుడు న్యాచురల్ గా ఈ ఏదైతే వార్ ఎస్కలేట్ అయితే ఇప్పటివరకు అయితే అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు 12 to 15% పెట్రోల్ ప్రైస్ పెరిగిపోయింది ఆల్రెడీ. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ గల్ఫ్ ఏరియా ఏదైతే ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఏదైతే ఉన్నదో పాసింగ్ నెక్స్ట్ మన ఇరాన్ నుంచి, దాంట్లో మనం 80% ఆఫ్ ఎనర్జీ అంటే ఆయిల్, ఎల్ఎన్జీ అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అక్కడి నుంచే వస్తుంది మనకు. ఓకే. సో ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెంట్ ఉన్నాం కాబట్టి రేట్స్ పెరగటం వల్ల అనేది ఎలా పెరుగుతాయి రేట్స్ అంటే సప్లై తగ్గిపోవటం, దాని తర్వాత ఇన్సూరెన్స్ కాస్ట్. ఇప్పుడు ఎందుకంటే వార్ జోన్ కదా అది, దాన్ని డబుల్ అయిపోతుంది. సో ఈ రూట్ క్లోజులు కావటం వల్ల మళ్ళీ చుట్టూ తిరిగి రానికి వచ్చేస్తుంది. అంటే ఆ డిలేస్, డిస్టెన్స్లు, ఈ కాస్ట్ అంతా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అదొక పాయింట్. అయితే ఇప్పుడు మనకు గల్ఫ్ ఏరియాలో మనకు ఆల్మోస్ట్ ఒక 1 crore దాకా ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. ఇజ్రాయెల్లోనే 30,000 మంది ప్రజెంట్గా ఎంప్లాయ్మెంట్లో అక్కడే ఉన్నారు. తర్వాత ఇప్పుడు టెహరాన్లో కూడా ఇప్పుడే వింటున్నాం, అక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా, మిగతా వర్కర్స్ కూడా అక్కడ కూడా ఒక అంటే 6,000 దాకా ఏదో మన భారతీయులు ఉన్నారు. మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నట్టు, అక్కడ 600 మంది దాకా మన వాళ్ళు ఉన్నట్టు కూడా అంత చెప్తున్నారు. సో వీళ్ళందరికీ ఏమవుతుంది అంటే అక్కడ వార్ జరుగుతున్నప్పుడు ఒకటేమో ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ మనం చూడాల్సి వస్తుంది. అవసరం వచ్చినప్పుడు రిపాట్రియేషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో వాళ్ళంతా ఉద్యోగాలు పోయి వచ్చినప్పుడు అదంతా భారమే కదా మనకు. ఇటు ధరలు పెరిగిపోతాయి, అటు రెమిటెన్సెస్ ఆగిపోతాయి, ఉద్యోగాలు లేకుండా ఉంటారు. కాబట్టి ఇది ఒక విధమైన అంటే ఎకనామిక్ బర్డెన్ అయిపోతుంది. మన రోల్ ఏంటి సార్? ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలంటే అసలు మన రోల్ ఏంటి? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు కూడా ఇరాన్ మద్దతు తీసుకునే ప్రయత్నం భారత్ చేసింది. అలానే ఇజ్రాయెల్ అయితే భారత్కి అండగా నిలుస్తామని ప్రకటించింది. సో ఒక విధంగా చెప్పాలంటే అదే లైన్స్లో ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే ప్రాక్సీ వార్ని కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్, ఇండియా ఫోకస్ చేసిందో, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అదే ప్రాక్సీ వార్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ని టార్గెట్ చేసిందని కనిపిస్తుంది. సో ఏం జరగచ్చు? ఈ రోల్ మనం తీసుకోవడానికి కానీ, ఉద్రిక్తతల నివారణకు కానీ భారతదేశానికి ఏమైనా స్కోప్ ఉందా అందులో? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ మొన్న అంటే ఇమ్మీడియట్గా ఇరాన్ మీద అటాక్ జరిగినప్పుడు చాలా కంట్రీస్, యూరోపియన్స్, వెస్టర్న్ కంట్రీస్ అంతా వీ ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్. తర్వాత యూ షుడ్ ఎస్కలేట్ చేయొద్దు, ఈ డిప్లొమసీ నెగోషియేషన్స్ పోవాలని అన్నారు. స్లోగా ఏమవుతుంది అని అంటే కొంతమంది అంటే ఇంక్లూడింగ్ ఏది ఖతార్, తర్వాత సౌదీ, వాళ్ళంతా ఓపెన్గా సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు ఇరాన్కు. ఈవెన్ రష్యా కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసింది. అయితే షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది కూడా దాంట్లో మనం మెంబర్స్, చైనా, రష్యా, తర్వాత ఈ CIS కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇరాన్ కూడా మనం అంతా మెంబర్స్. వాళ్ళు మీటింగ్ పెట్టి రిజల్యూషన్ పాస్ చేసి ఇజ్రాయెల్ యాక్షన్ కండెమ్ చేశారు. కానీ మనం పార్టిసిపేట్ చేయలేదు. వీ అబ్స్టైన్, మనకు సంబంధం లేదని. అని అంటే మనది ఏంటంటే ఒక తటస్థ స్థానం లేకుండి ఇద్దరితోని నెతన్యాహు ఇమ్మీడియట్ గా ఫోన్ చేశాడు మన ప్రైమ్ మినిస్టర్ కు, ఎక్స్ప్లెయిన్ చేశాడు పరిస్థితులు. తర్వాత అలానే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా మన వాళ్ళతో సంప్రదింపులు జరిగాడు. సో దీనివల్ల ఏంటంటే ఇద్దరితోని ఉండి మంచిగానే ఉండి నెగోషియేషన్స్ కు దారి తీసే ఏర్పాటు చేయాలని మన ప్రయత్నాలు ఉన్నాయి. సో అందుకనే మనం ఏ సైడ్ తీసుకోలేదు, ఏ సైడ్ కూడా తీసుకోవు. సింపుల్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్, రష్యా మనం ఎప్పటి నుంచో జరుగుతున్నాం, కానీ ఇద్దరితో పాటు బాగానే ఉన్నాం. ఏది వాళ్ళ సైడ్ తీసుకోలేదు, రష్యా వైపు కూడా సైడ్ తీసుకోలేదు. అఫ్ కోర్స్ పుతిన్ కొంతవరకు అన్హ్యాపీగా అనిపించినా కానీ ఆయన అంటే రష్యా అండర్స్టాండ్ చేసుకుంది మన పొజిషన్. అదే పొజిషన్ ఇలానే ఈ కాన్ఫ్లిక్ట్లో కూడా, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్లో కూడా అదే మెయింటైన్ చేస్తాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.